మేము నిర్దోషులము, దీనిలో ఒక్క ఎకరం కూడా మేము బినామీ పేర్ల మీద కొనలేదు అని నిరూపించుకుంటే శభాష్ అని ప్రజలు మెచ్చుకుంటారు. నిజంగానే మీ నాయకుడికి మీకు కార్యక్రమంలో నీతిమంతులను చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదేం కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారికి. ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం మొదలుపెట్టినా బినామీ పేర్లతో ముందు కొనుక్కున్న తర్వాత మాత్రమే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మొదలెట్టేటటువంటి ఆపరేషన్ మీకు కొత్త కాదు. ఇంతకు ముందు అనేక సందర్భాల్లో ఇదే విషయం చేశారు. మీ చరిత్ర అది, మీ నైజం అది. అటువంటి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మీద బురజల్లేటువంటి కార్యక్రమం. నారాయణ గారికి 3000 ఎకరాలు ఉందంట, పుల్లారావు గారికి 196 ఎకరాలు ఉందంట. ఎవరెవరో పేర్లు రాశారు. ఆ రాజారెడ్డి ఎవరు, ఆ సురేష్ ఎవరు? కనీసం ఆ రాజారెడ్డి పేరు కూడా నేను వినలా. బినామీ అంటున్నాడు. తెచ్చిమ్మనండి, నాకేం అభ్యంతరంలా, తెచ్చిమ్మనండి, నేను వాళ్ళకి పంచిస్తాను.